శాండ్ మాఫియా లేకుండా చేస్తాం. శాండ్ మాఫియా లేకుండా చేస్తాం. గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైసు కూడా పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు. 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా పేరకపోయింది. గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్తంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పట్లోనే దగ్గర 10,000 12,000 వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం, సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం. అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా, క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు నేను ఈ గ్రామానికి వస్తే మెజారిటీ అంతా కూడా బీసీలే. ఎప్పుడు బీసీలంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించింది ఇక్కడుండే బీసీలే. అందుకే నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం. చేతి వృత్తులున్నాయి, కుల వృత్తులున్నాయి, వ్యవసాయ పనులున్నాయి. చాలా మంది అయితే మిమ్మల్ని చూస్తే ఆ పనులన్నీ కూడా ఆధునీకరణలో మరుగైపోయి మీ జీవితాల్లో సమస్యలు వచ్చాయి. అందుకే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే బోయలున్నారు, వాళ్ళకి చాలా సమస్యలున్నాయి. అందుకే ఈసారి మీరు చూసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బోయ కులానికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. లక్ష్మణారాయణ గారు ఒక పక్కన, కాలువ శ్రీనివాసులు గారు ఇంకొక పక్కన అనంతపూర్ గాని కర్నూలు గాని ఏదైతే కురబ కులస్తులకు ఇచ్చాం, ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లాలో కురబకి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల బీసీల పట్ల ఉండే సానుకూలత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కులాన్ని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను. గీత కార్మికులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు, చిన్న చిన్న సారా అంగుళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం పోయినాయి. అందుకే రాష్ట్రంలో 10% మద్యం షాపులన్నీ గీత కార్మికులకే కేటాయిస్తున్నాను. అర్చకులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే అర్చకులందరికీ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు పనిచేస్తారు, వాళ్ళకు 15,000 వచ్చేది, అది 25,000 రూపాయలు చేశాను. ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం 5,000 నుంచి 10,000 రూపాయలకు చేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం. ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే తమ్ముళ్ళందరూ కనపడ్డారు.
ఏం తమ్ముళ్ళు ఫోన్లు ఎన్ని ఉన్నాయని అడిగా. మనిషికి ఒక ఫోన్ ఉంది. ఇంట్లో అందరికీ మనిషికి ఒకటి ఉందా, లేకుంటే నీ ఇంట్లో నీకే ఉందంటే కాదు కాదు మా ఇంట్లో అందరికీ ఉందనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయంటే పైకి చేతులు పైకి ఎత్తండి, చూపియండి మీ ఫోన్లన్నీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్లో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క పని కాదు, రెవెన్యూలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైతే రెవెన్యూ తరపున కొన్ని ఉన్నాయి మనకు, ఏదైతే అడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా దేవాలయాల్లో ఎక్కడైనా పూజకు పోవాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని నేరుగా దేవుడు దర్శనం చేసుకొని రావడం, రూములు బుక్ చేసుకోవాలంటే చేసుకోవడం అన్ని పెడతాం. పురపాలకులు కానీ పంచాయతీలో కానీ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. దగ్గర దగ్గర 150 సేవలు, అల్టిమేట్గా అన్ని సర్వీసుల్ని నేను టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్లో పెట్టి ఎక్కడికక్కడ మీకు అన్ని కూడా నేరుగా అందే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను 60 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీ కలెక్టర్ ఇప్పుడే చెప్పాడు 94-95% పూర్తయినాయని. ఎంతైనాయి? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 96%తో రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలలు కూడా అనంతపురం జిల్లానే వస్తా ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను,